హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ఇందులో వచ్చేసి మీరు డైలీ వచ్చేసి 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు అయితే అర్నింగ్ చేసుకోవచ్చు. అర్నింగ్ చేసుకున్నామని డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లేదంటే పేటీఎంకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. పేమెంట్ వచ్చేసి 100% అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది. సో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఈజీగా అయితే మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో ఈజీగా అయితే ప్రాసెస్ ఉంటుంది. జస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ చేసి మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో ఏంటి అప్లికేషన్ ఏంటి, అందులో వచ్చేసి ఎలా వర్క్ చేయాలి, ఎలా విత్డ్రా చేయాలి, టోటల్ ప్రాసెస్ వచ్చేసి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. అండ్ అంతకంటే ముందుగా ఎవరైతే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడి నుంచి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడి నుంచి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా ఈరోజు చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ అప్లికేషన్ నేమ్ కింద లింక్ అయితే ఇచ్చింటాను డిస్క్రిప్షన్లో. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. సో అక్కడి నుంచి మనం యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ ఇక్కడ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ అయితే చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసే మనకి ఇలాంటి పేజ్ అయితే వస్తుంది. సింపుల్గా ఇక్కడ మీకు ట్రై ఇట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత సో మనకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ చూసుకుంటే ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసి మీకు కింద 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. హోమ్, టికెట్స్, సర్వీస్, మై అని. సింపుల్గా మై సెక్షన్లో అయితే వచ్చేయండి. మై సెక్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు లాగిన్ పేజ్ అయితే అడుగుతుంది. సో ఏంటి బ్రో, మనం సైన్ అప్ చేయలేము కదా, లాగిన్ ఎలా చేస్తామని ఒక చిన్న డౌట్ అయితే వస్తుంది. సో మనం ఈజీగా అయితే సైన్ అప్ చేసుకోవచ్చు. సైన్ అప్ చేసుకోవడానికి ఇక్కడ మీకు కోడ్ లాగిన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు +86 అయితే ఉంటుంది. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేసి +91 అయితే సెలెక్ట్ చేసుకుని మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అలా వచ్చేసి సో అథెంటికేట్ అండ్ లాగిన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేసే సో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసుకోండి. సో వన్స్ ఇక్కడ ఓటీపీ అయితే వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మీరు నెక్స్ట్ ప్రాసెస్ కోసం ఇక్కడ మై అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ మై పైన అయితే క్లిక్ చేయండి. మై పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఫిల్ ఇన్ ద ఇన్విటేషన్ కోడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. సో రెఫర్ కోడ్ ఎక్కడ వస్తుందంటే కింద డిస్క్రిప్షన్లో మీకు రెఫర్ కోడ్ అయితే ఇచ్చింటాను. సో మషన్ షుడ్గా మీకు రెఫర్ కోడ్ ఎంటర్ చేసిన మీకు అమౌంట్ అయితే వస్తుంది. సింపుల్గా దీనిపైన అయితే క్లిక్ చేసి కింద ఉండే డిస్క్రిప్షన్లో ఉండే రెఫర్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇలాంటి పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో హోమ్ ఆప్షన్ అండ్ దానిపైన అయితే చేయండి. దాంట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు రియల్ నేమ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ రియల్ నేమ్ పైన అయితే క్లిక్ చేయండి. ఇందులో వచ్చేసి మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఫేస్ రికగ్నైజేషన్ అండ్ మాన్యువల్ యూవన్. సో మీకు ఫేస్ రికగ్నైజేషన్ కావాలనుకుంటే అక్కడ నుంచి మీరు ఫేస్ అయితే అంటే ఒక సెల్ఫీ అయితే అడుగుతుంది. సింపుల్గా సెల్ఫీ అయితే ఇచ్చేసి మీరు కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్యాన్ డీటెయిల్స్ అయితే అవసరం లేదు. సో లేదు మీరు మాన్యువల్గా ఎంటర్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా మాన్యువల్ రివ్యూ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కంట్రీ అయితే అడుగుతుంది. ఇండియా అయితే సెలెక్ట్ చేసుకొని నేమ్ అయితే అడుగుతుంది. సో మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైతే నేమ్ ఉందో అదే నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఐడి నెంబర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ ఫోటో ఏదైతే ఉందో సో అక్కడ క్యాప్చర్ చేసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసి ఇక్కడ ఓకే పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ వచ్చేసి మీకు ఈ రివ్యూలో అయితే వెళ్తుంది, అంటే రివ్యూలో అయితే వెళ్తుంది. సో అది వచ్చేసి మీకు వితిన్ 24 అవర్స్లో మీకు 24 అవర్స్ లోపే మీకు కంప్లీట్ అయితే అవుతుంది. ఒక్కొక్కసారి మాకు ఇన్స్టాంట్గా అయితే కంప్లీట్ కావచ్చు, ఒక్కొక్కసారి మీకు 3 అవర్స్ కూడా టైం అయితే పట్టవచ్చు. సో వెయిట్ అయితే చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీకు కేవైసీ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. అండ్ వన్స్ ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ హోమ్ పేజ్లో వచ్చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఒక సర్కిల్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి స్పిన్నర్ అన్నట్టు. అండ్ టోటల్గా వచ్చేసి మనకు 1000 స్పిన్స్ అయితే ఉంటాయి. డైలీ మనకు 10 స్పిన్స్ అయితే ఇస్తున్నారు. సో ఆ 10 స్పిన్స్ కంప్లీట్ చేసినందుకు మనకు ఈజీగా వచ్చేసి డైలీ 50 రూపీస్ నుంచి 70 రూపీస్ ప్రాఫిట్ అయితే వస్తుంది. అండ్ మినిమం విత్డ్రా జస్ట్ 100 రూపీస్ మాత్రమే అయితే ఉంటుంది. అండ్ 2 డేస్ కంప్లీట్ చేసి టాస్క్ టోటల్ అమౌంట్ మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సింపుల్గా ఎలా కంప్లీట్ చేయాలో క్లియర్గా చెప్తాను చూడండి. సింపుల్గా ఈ సర్కిల్లో వచ్చేసి మీకు లాక్లో అయితే ఉంటుంది. సింపుల్గా ఆ లాక్ పైన అయితే క్లిక్ చేశారనుకోండి. సో ఇక్కడ మీకు ప్లీజ్ సెట్ ఏ సెక్యూర్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా సెట్టింగ్స్ పైన అయితే వచ్చేయండి. అండ్ సెట్టింగ్స్ పైన వచ్చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకొని చెప్తుంది. ఒక 4 డిజిట్ పాస్వర్డ్ ఏదైనా ఒకటి సెట్ అయితే చేసుకోండి. లేదంటే ఒక 6 డిజిట్ అయితే సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ కోడ్ పైన అయితే క్లిక్ చేసి మళ్ళీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసుకుని ఓకే పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ ఓకే పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు సో అవార్డ్ రిసీవ్డ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత సర్కిల్ అయితే వస్తుంది కదా. సో సర్కిల్ పైన అయితే మళ్ళీ ఒకసారి ట్యాప్ చేయండి. సర్కిల్ పైన ట్యాప్ చేసిన తర్వాత మీకు ఒక యాడ్ అయితే వస్తుంది, 30 సెకండ్స్ యాడ్ అయితే వస్తుంది. సో కంప్లీట్ అయితే చూడండి. కంప్లీట్ చూసిన తర్వాత మీకు టోటల్గా సో కంప్లీట్గా అయితే యాడ్ అయితే చూసిన తర్వాత మీకు టోకెన్స్ అయితే ఇస్తున్నారు. సో ఆ టోకెన్స్ ఎంతవరకు వస్తాయని క్లియర్గా చెప్తాను చూడండి. సో 0.20 టోకెన్స్ నుంచి మీకు అప్ టు 5 టోకెన్స్ వరకు అయితే రిసీవ్ అయితే అవుతాయి. సో ర్యాండమ్గా మనకు 10 స్పిన్స్లో ఎంతైనా అమౌంట్ అయితే రావచ్చు. అండ్ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే టోటల్గా నేను 10 స్పిన్స్ అయితే కంప్లీట్ చేశాను. నాకు వచ్చేసి 4.6 కాయిన్స్ అయితే వచ్చాయి. అండ్ దాని యొక్క వాల్యూ చెక్ చేసుకుంటే మనకు అప్రాక్సిమేట్లీ 60 రూపీస్ అయితే ఉంటుంది. సింపుల్గా ఇంకో రోజు కూడా నెక్స్ట్ డే కూడా టాస్క్ అయితే కంప్లీట్ చేయండి. 2 డేస్ టాస్క్ కంప్లీట్ చేసి మీకు ఈజీగా సో 10 కాయిన్స్ అండ్ అబోవ్ కాయిన్స్ కూడా రావచ్చు. సింపుల్గా ఆ
10 కాయిన్స్ వచ్చినా కానీ మనం విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు. సో విత్‌డ్రా చేసుకోవడానికి ఏం చేయాలంటే సింపుల్‌గా ఇక్కడ మీకు ఆ టోకెన్స్ పైన అయితే క్లిక్ అయితే చేసేయండి. గోల్డ్ కాయిన్స్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. గోల్డ్ కాయిన్స్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గో సేల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్విక్ ట్రేడ్ కాయిన్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇందులో వచ్చేసి మనకు మినిమం విత్‌డ్రా జస్ట్ 10 కాయిన్స్ ఉంటే మనం విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు. అండ్ దానికోసం మనకు 11.40 కాయిన్స్ అయితే ఉండాలి మన యొక్క వాలెట్‌లో. సో 2 డేస్ అయితే టాస్క్ అయితే కంప్లీట్ చేసేసేయండి. టాస్క్ కంప్లీట్ చేసి మీకు ఈజీగా 11 కాయిన్స్ కంటే అంటే 10 కాయిన్స్ కంటే అబోవ్ అయితే ఉంటాయి. తర్వాత మీరు విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ 10 కాయిన్స్ కాగానే ఇక్కడ ఆల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఎంతైతే అమౌంట్ ఉందో మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటాయి అంత కాయిన్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ సేల్ పైన అయితే క్లిక్ చేయొచ్చు. అండ్ అంతకంటే ముందుగా మీరు ఏం చేస్తారంటే మై సెక్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ సెట్టింగ్స్ ఆప్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ సెట్టింగ్స్ అని ఉంటుంది. అండ్ దానిపైన అయితే క్లిక్ చేసి ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. యూపీఐ, ఫోన్‌పే, పేటీఎం, బ్యాంక్ కార్డ్. సో ఇందులో వచ్చేసి మీరు బ్యాంక్ కార్డ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. పేటీఎం ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే మనకు ప్రాబ్లమ్ అయితే వస్తుంది కాబట్టి సింపుల్‌గా మీరు బ్యాంక్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకొని సో మీ యొక్క నేమ్ అండ్ కార్డ్ నెంబర్ ఏదైతే మీ యొక్క అకౌంట్ నెంబర్ ఉందో ఆ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్, అకౌంట్ నెంబర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో టోటల్‌గా బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి మీ యొక్క బ్యాంక్ కార్డ్ అయితే బైండ్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ బ్యాంక్ కార్డ్ అయితే బైండ్ చేసుకున్న తర్వాత సింపుల్‌గా మీరు ఏం చేస్తారంటే సెల్ చేసుకోవడానికి సో మళ్ళీ గోల్డ్ కాయిన్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సేల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. క్విక్ ట్రేడ్ కాయిన్స్ అని సింపుల్‌గా దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఎంతైతే మీ దగ్గర కాయిన్స్ ఉన్నాయో సో అన్ని కాయిన్స్ అయితే ఎంటర్ అయితే చేసేసేయండి. మనకు వాల్యూ వచ్చేసి సో దగ్గర మనకు 11 కాయిన్స్ యొక్క వాల్యూ చెక్ చేసుకుంటే 120 రూపీస్ అయితే ఉంటుంది. జస్ట్ 2 డేస్ అయితే టాస్క్ కంప్లీట్ చేసుకొని మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి సేల్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఈ సేల్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో డైరెక్ట్గా మీరు ఏదైతే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో సో అందులో అయితే క్రెడిట్ అయితే అవుతుంది. సో క్రెడిట్ అవ్వడానికి మనకు వితిన్ 24 అవర్స్లో మనకు అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది కాబట్టి 100% పేమెంట్ అయితే వస్తుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను, అక్కడ నుంచి మీరు ట్రై అయితే చేసుకోవచ్చు. పేమెంట్ వచ్చేసి 100% అయితే వస్తుంది. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చింటాను, అక్కడ నుంచి మీరు ట్రై అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.